Welcome to NTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక ఇవాళ టేస్టీ వంటలను చూద్దాం. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు సుమ, నేను మంచిర్యాల నుండి వచ్చాను. మంచిర్యాల. ఓకే. హాయ్. మీ పేరేంటి? హేమ అండి. హేమ గారు, మీరెక్కడి నుంచి? లోతుకుంటా అండి, హైదరాబాద్. సిస్టర్స్ మీ ఇద్దరు? అవునా. హేమ, సుమ. ఎవరు అక్క, ఎవరు చెల్లి? తనక్క. మీరు అక్క, మీరు చెల్లియా? ఓ సూపర్. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు హేమ గారు? మేతి మటర్ పులావ్ అండి. మేతి మటర్ పలావ్. ఓ ఇందాక కూడా రాజు గారు మెంతి కూరతోనే ఒక మంచి పచ్చడి చేశారు. ఓకే, మరి మీరేం చేస్తారు? దొండకాయ ఉల్లికారం. ఓకే, సో మరి ఇద్దరు రెడీ కదా? ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? అక్క, చెల్లితో స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే, మరి మేతి మటర్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి మటర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో హేమ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ గీ అండి. ఓకే, సో మొత్తం నేతితోనే చేసేస్తున్నారా పలావ్ అంతా కూడా? ఆయిల్ ఏం వాడట్లేదు? లేదు. నెక్స్ట్ గ్రీన్ మిర్చి అండి. ఓకే, పలావ్లోకి ఇలా పొడుగు పొడుగుగా కోస్తారు కదా? అంటే ఇది మేతి మటర్ కదా. మేతి మటర్ పలావ్ అయితే చిన్న చిన్నగా కట్ చేయాలా? ఇది డిఫరెంట్ అండి. ఇది డిఫరెంట్ అంట. ఎస్ మ్యామ్. ఓకే, ఆఫ్టర్ దెన్ ఆనియన్స్ అండి. ఓకే, సరిపోతాయి ఎందుకంటే 1 కప్ ఆఫ్ రైస్ కదా, సో సరిపోతుంది. కొంచెం బ్రౌనిష్ వస్తే. ఓకే, సో బఠానీ ఉడికించేసి పెట్టారా? ఓకే, రైస్ కూడా హాఫ్ బాయిల్ చేసేస్తాను. హాఫ్ బాయిల్ చేసేస్తారు బాస్మతి బియ్యం. ఓకే, హోల్ గరం మసాలా ఎప్పుడు వేస్తారు? నెక్స్ట్ అండి, బ్రౌనిష్ అయ్యాక నెక్స్ట్, అంటే ఫ్లేవర్ కోసం అని. ఓకే ఓకే, నెక్స్ట్ అండి. సో మసాలా దినుసులు. నెక్స్ట్ లీఫ్ అండి, బిర్యానీ లీఫ్. ఓకే, ఇది కొంచెం ఫస్ట్ నూనెలో వేయించితే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది కదా? ఎట్లాగూ ఆయిల్లో ఇది గీలో ఫ్రై అవుతుంది కదా. గీలో ఫ్రై అవుతుంది, బట్ ఓన్లీ గీ ఉన్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేసాం, పచ్చిమిర్చి వేసాం. మీరు ఇంతేనా? మీరు ఇలాగే చేస్తారా? నేను ఇలాగే చేస్తానండి. వెరీ గుడ్. ఇది ఒక 1 మినిట్ ఎట్లా ఫ్రై అవ్వనివ్వండి. ఓకే, నెక్స్ట్ పసుపు అండి. సో మీరు ఏంటండి వర్కింగ్ ఏమన్నా? ఎంఎస్సీ కంప్లీట్ అయింది, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా? ఓ, రీసెంట్ ఎస్ఐ కూడా రాశారు. ఓన్లీ ప్రిలిమ్స్ రాశాను, నెక్స్ట్ మెయిన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్టా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే? ఇప్పుడు పుదీనా పుదీనా ఇందులో ఫ్రై అయితే కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదా. అవును. నెక్స్ట్ మేతి అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆర్మీలో చేస్తారండి. ఆర్మీ. ఏం పేరండి? దిలీప్ అండి. దిలీప్ గారు, సూపర్. సో ఆయన చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారా? అదేం లేదా? అయ్యో, ఇన్స్పైర్ అవ్వాలి కదా ఇంట్లో ఆర్మీ మ్యాన్ ఉంటే. ఓకే, సో సపోర్ట్ అయితే అయినది. సపోర్ట్ అయిందేనా? సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీ హస్బెండ్? అస్సాంలో ఉన్నారు. అస్సాంలో ఉన్నారా? వెరీ గుడ్. పిల్లలు? ఇద్దరండి. 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? పాప LKG, బాబు 1.5 year. ఓ, చిన్న పిల్లలు ఇద్దరు బాగా కూడా. ఓకే ఓకే, సో పేర్లు ఏంటి? కనిష్క, కరణ్. కనిష్క, కరణ్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్, పచ్చి ముక్కలు వేస్తారు. సో మీకు పిల్లల్ని చూసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం సరిపోతుంటుందా? ఇంకా అందులోనే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా? మా మదర్ హెల్ప్ చాలా చేస్తారు. అవునా? సో పిల్లల్ని ఆవిడ చూస్తూ ఉంటారు అన్నమాట. బ్యాక్ సపోర్ట్ తానే. ఓ, వెరీ గుడ్. సో వంటలు చేస్తూ ఉంటారా మంచి మంచివి? లేకపోతే ఎలాగో మా వారు లేరు కదా మేమే కదా తినేదని? బేసిక్ గా చాలా మంది ఏంటంటే ఇంట్లో హస్బెండ్ కోసం, పిల్లల కోసం, మా వారు తింటారు, మా పిల్లలు అది తింటారు, అలా చేస్తూ ఉంటారు కదా. పిల్లల కోసం చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఒక 1 మినిట్ అది ఫ్రై అయ్యాక నెక్స్ట్ రైస్ వేసుకుందామండి. బఠానీ ఎలాగో మనం ఉడికించేసి పెట్టాము, లాస్ట్ లో వేస్తే అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి. సో సరిపడా రైస్ కి దీనికి అంతా. ఓకే, సో వస్తూ ఉంటారండి మీరు? వీక్లీ వన్స్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అండి. ఓకే, సో ఎక్కువ టైం అవసరం లేదు.
సో జస్ట్ మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే సరిపోతుందేమో కదా, కొంచెంసేపు మగ్గిస్తే. ఇది ఒక 30 seconds అయ్యాక ఆఫ్టర్ దెన్ మటర్ అండి. సో మీ పలావ్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ముందేసేవి వెనకాలేసేవి ముందు వేస్తున్నారు. చెప్పా కదండి డిఫరెంట్ అనమాట. ప్రాసెస్ మారిస్తే పలావ్ మారిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. రెగ్యులర్ తినడం కాదు కదండి, డిఫరెంట్ గా తింటే గుర్తుండిపోతుంది. అభిరుచి అంటేనే డిఫరెంట్. ఓకే ఓకే, బాగుంది కలర్ఫుల్ గా. ఒక 30 seconds అండి. మూత పెడదామా? సో రైస్ కుక్ చేసేసుకుంటే మనకి ఫాస్ట్ అయిపోతుంది కదా. కాకపోతే టేస్ట్ మనం ఎసర్లో వేసుకున్నది ఒక టేస్ట్ వస్తుంది, ఇలా స్పాంటేనియస్ ఫుడ్ ఇది, టైం స్పెండ్ చేయాలంటే అలాగా. చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ మటర్. ఇప్పుడు మటర్ యాడ్ చేస్తానండి. ఓకే, ఇది ఎక్కువ టైం స్పెండ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ నేను బాయిల్ చేసేసింది కాబట్టి. సో సాల్ట్ అది ఇందాక వేసిన సరిపోతుంది. ఓకే, ఐదర్ లిటిల్ బిట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు చాలా ఇంకా యాడ్ సరిపోతుందా? సో వెయిట్ చేద్దాం. ఓకే, సో చూద్దామా? చూద్దాం. ఓకే అండి, లాస్ట్ కి ఫినిషింగ్ టచ్ ధనియా వేద్దామండి. ఇందులో వేసాక వేసేస్తాం, సర్వ్ చేస్తాం. ఫినిషింగ్ టచ్ అండి. ఓకే, మనకి ఇది లేకుండా ఏది కూడా ఫుల్ఫిల్ గా కంప్లీట్ అవ్వదు. ఓకే గీత గారు, సో రెడీ మేతి మటర్ పలావ్. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా మేతి మటర్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి మటర్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, పుదీనా, మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మేతి మటర్ పలావ్ రెడీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్, ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. మరి కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, అసలు కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి నూనె మానేస్తూ ఉంటాము, ఒట్టి పుల్కాలే తింటూ ఉంటాము, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే 2-3 తులసి ఆకుల్ని పరగడుపునే తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల కొలెస్ట్రాల్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేసే మాట ఒకటే మాట, ఏంటంటే మా పిల్లలు అలా బుక్ ఎత్తుకోగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది అంటూ ఉంటారండి. ఎంతసేపు ఆడుకోవడానికైతే బాగా నిద్ర రాదు, టైం బాగా స్పెండ్ చేస్తారు, కానీ బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది అంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మీ పిల్లలకి 2-3 లవంగాలు ఇచ్చి చూడండి. లవంగాలు నములుతూ ఉంటే నిద్ర అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది, హ్యాపీగా చదువుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన బట్టలు కొనుక్కుంటూ ఉంటాము, పిల్లలకు కొనిస్తూ ఉంటాం. కానీ పొరపాటుగా ఒక్కొక్కసారి నూనె మరకలు, మేకప్ మరకలు, అలాగే ఇంక్ మరకలు, ఇలా బట్టల మీద మరకలు పట్టేస్తూ ఉంటాయి. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్నామే, ఈ మరకలు ఎలా వదులుతాయి, ఏం చేయాలా అని చాలా మంది మదన పడుతూ ఉంటారు. అలా ఏం వరి అవ్వకండి. సాల్ట్ వాటర్లో కనుక ఈ బట్టల్ని కొద్దిసేపు నానబెట్టి దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరకలు శుభ్రంగా పోతాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి ముఖం అంతా కూడా ఒక రంగులో ఉంటుంది, మెడ మాత్రం బాగా నల్లగా ఉంటుంది. మరి మెడ రంగు కూడా ముఖం రంగుతో సమానంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, చిక్కటి మజ్జిగ తీసుకుని మెడంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. దాని తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నలుపు అంతా కూడా పోయి ముఖము, మెడ కూడా ఈక్వల్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్, ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. మరి కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, అసలు కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి నూనె మానేస్తూ ఉంటాము, ఒట్టి పుల్కాలే తింటూ ఉంటాము, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే 2-3 తులసి ఆకుల్ని పరగడుపునే తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల కొలెస్ట్రాల్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది.